గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ప్రజా సంఘాలు మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ పథకం ద్వారా పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గజ్వేల్ ప్రాంతంలోని పాఠశాలలకు ఈ పథకాన్ని నిలిపివేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. గజ్వేల్ ప్రాంతంలోని విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులపై అదనపు భారం పడుతుందన్నారు. అందువల్ల గజ్వేల్ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను తిరిగి అమలు చేసి ప్రస్తుతం చదువుతున్న మరియు కొత్తగా అర్హత పొందిన విద్యార్థులందరికీ ఈ పథక ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, జనసమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, అంశ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గజ్వేల్ ఇన్ఛార్జ్ సునీల్ రాజ్, మాల మహానాడు జిల్లా నాయకుడు కొడకన్న నరసింహులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వాళ్ళ కళ నెరవేర్చడానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని చెప్పేసి పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కలెక్టర్ ద్వారా ఎంపిక చేసి వివిధ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆయా ప్రభుత్వమే వారికి అన్ని ప్రోత్సాహకాలు అందించి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నటువంటి తరుణంలో గజ్వేల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద విద్యార్థులు తీసుకొని ఈ సంవత్సరం తీసుకోకపోవడం బాధాకరం. ఎందుకంటే ఏదో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి అక్కడ ఏదో అధికారులు సరైనటువంటి విషయంలో స్పందిస్తలేరని చెప్పేసి తీసుకోకపోవడం బాధాకర విషయం. ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఏదైతే బాధలు ఉన్నాయో వాళ్ళు తక్షణమే అధికారులతో సంప్రదించి అదేవిధంగా అధికారులు కూడా వారి సమస్యలు పరిష్కారం చేసి ఇక్కడ ఖచ్చితంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులు మన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకన్న గారికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ తరఫున మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సారు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇవ్వాలని చెప్పేసి వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా వివేక్ సార్ కూడా చెప్పడం జరిగింది. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బెస్ట్ అవైలబుల్ స్కూల్ని పేద విద్యార్థులకు అందేటట్టు చేయాలని చెప్పేసి కూడా మేము గంటాపరంగా తెలియజేస్తున్నాం.